మొదలు పెట్టేదన్న గురుగారు. తప్పకుండా చదువుతామా? లక్ష్మి చదువుతుందా? లక్ష్మి చదవమని చెప్పండి గురుగారు. ఎందుకంటే కొందరు ఒక్కొక్కసారి మ్యూట్ చేయాల్సి వస్తుంటుంది అందుకనే పార్టిసిపెంట్స్ ని. ఆపరేషన్ అవార్డ్స్ ఉంటాయి కదా, నీ దగ్గర ఉందా? ఉంది గురుగారు. మధ్య చదువు లేదు, ఎలాగో చదవలేదు. ఆత్మ నిరతము అవిరళము అయిన ఎరుక. ఒక్క నిమిషం. ఆత్మ అంటే ఏమిటో తెలియదు. అది ఉన్నదని చెప్పినా తెలియదు. ఇదే ఆత్మబుద్ధితో వర్ణించటం బాగానే ఉంటుంది. ఏమైనా రవి? అవును గురువు గారు, ఆత్మ గురించి ఏం తెలియదు గురువు గారు. ఆత్మల గురించి ఆత్మకి తెలుస్తుంది తప్ప జీవుడికి తెలియదు కాదు. తాను నిద్ర లేవంగానే ద్వైతమే సత్యమని, పుట్టుక సత్యమని, మరణము సత్యమని, ఇతరులు సత్యమని, ఇది సృష్టి సాగిపోతుందని అనుకుంటాడు. సృష్టి ఇస్ ఎ కంటిన్యూస్ మ్యాటర్ అనుకుంటాడు. సరే, ఆత్మ తెలియని విషయాన్ని ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా మీ దృష్టి ప్రాపంచిక విషయ వాసనలో ఉంటుంది. చూడమ్మా, తర్వాత ఏమంటారు? ఆత్మ నైజము ఎరుక అని కనుగొనడమే విచారోద్దేశ్యము. నిజమే. ఇక్కడ నైజము అంటున్నారు. ఆత్మ యొక్క లక్షణం ఎరుక. ఎరుక అంటే ఏమిటో జీవుడికి తెలియదు. కానీ ఎరుక అంటే స్వయం ప్రకాశము కలిగి తనకు తానుగా తన ఉనికిని తెలుసుకునే సామర్థ్యమే దాని నైజము. సృష్టిలో దేహానికి లేదు తన ఉనికి, జగత్తుకు లేదు, ఈశ్వరుడికి లేదు, ఏ వస్తువుకి లేదు అసలు. ఇది తన ఉనికిని తెలుసుకునేది. కానీ ఏ సత్యమైతే ఉందో, ఎరుకైతే ఉందో, అది తన ఉనికిని తానుగా తెలుసుకుంటుంది అనేది ఇక్కడ గ్రహించాలి. చూడబ్బా, భేదభావన ఉన్నంత దాకా విచారమును అభ్యసించవలే. ఇప్పుడు భేదం ఉందా, అభేదం ఉందా? భేదమే ఉంది గురుగారు. భేదం ఉన్నంత వరకు, అన్యత్వం ఉన్నంత వరకు నీవు విచారం చెయ్యాలి. ఏం విచారం చేస్తావు? నేనెవరిని? ఈ సృష్టి ఏమిటి? ఈ సంసారం ఏమిటి? ఏ ఒక్కటి స్వయం ప్రకాశము లేదే ఇక్కడ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నేను చూస్తేనే వచ్చిందా? నేను లేకపోయినా అది ఉందా? ఒకవేళ నేను లేకపోతే అది ఉంటే, అది ఉన్నట్టు నాకు చెప్పాలిగా. అది చెప్పటం లేదుగా మరి. లేదు. కాబట్టి భేదము, అన్యత్వము ఉన్నంత వరకు, అంటే దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు నీవు విచారం చేయక తప్పదు అని. అంతే చూడమ్మా, మొత్తం చదువు ఒకసారి. ఆత్మ నిరతము అవిరళము అయిన ఎరుక. ఆత్మ నైజము ఎరుక అని కనుగొనడమే విచారోద్దేశ్యము.
భేదభావన ఉన్నంత దాకా విచారమును అభ్యసించవలే. ఏమైనా రవి? భేదభావము ఖచ్చితంగా ఈ జీవుడికి స్వయం ప్రకటితం అవుతూనే పోతుంది కదా గురుగారు. అప్పటిదాకా విచారణ అంటే అది లాంగ్ ప్రాసెస్ కదా గురుగారు. అది ఇక్కడ అయితే పోతుంది కదా అంటున్నావు. ఒకటే నేను ఉంటుంది. ఆ, అహంకారపు నేను, ఆత్మ నేనంటూ లేదు. ఆ, కాబట్టి నువ్వు విచారం ఎందుకు చేస్తున్నావు? భేదభావం ఉంది కాబట్టి చేస్తున్నావు. అది ఉమ్, అది 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 పోదు కదా గురువు గారు. అది 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 ఆ ప్రకటన, అది ఐడెంటిటీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే, అది రివీల్ అయిన తర్వాతనే పోతుంది కదా గురువు గారు. ఇప్పుడు కూడా అది రివీల్ చేస్తూనే ఉన్నది. దానికి టైం ఫ్రేమ్ పెట్టద్దు. ఎప్పుడు ఉండేదానికి కాలంతో ఏం పని? నువ్వు విచారం చెయ్యి. నీ ఉనికి ఏమిటో చూడు. కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ జీవభావాన్ని అట్టి పెట్టేది కన్ఫర్మ్ చెయ్యదు. ఈ రెండు కలిసి ఉండవు. దేహాత్మ బుద్ధి అజ్ఞానం అనుకుంటే, స్వరూప జ్ఞానము జ్ఞానం అనుకుంటే రెండు కలవు. ఒకటి ప్రకాశిస్తే రెండవది ఉంటది. నీవు కాసేపు నిద్రపోతేనే నీ దేహము జగత్తేమైందో తెలియదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కన్ఫర్మేషన్ నాట్ ఫర్ ది జీవ. ఇక్కడ ఏమిటి? ఇంద్రియాలతో నువ్వు కన్ఫర్మేషన్ పెట్టుకుంటావు. నేను చూస్తున్నాను, ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఇది నాది, ఇది వారిది. ఈ భేదం బాగా ఉంటుంది. కానీ ఈ భేదం ఉన్నంతసేపు నువ్వు విచారం చేయాలి. అసలు నేను ఎవరిని? ఎందుకు ఈ ఆలోచనలు వస్తుంది? ఎవరివి ఈ ఆలోచనలు అని నీకు దృష్టి కలిగినప్పుడే ఇది అదృశ్యమైపోతుంది. పాయింట్. ఆత్మజ్ఞానం అనేది కొత్తగా రాదు. దేహాత్మ బుద్ధితో అది ఉంటుంది. ఎప్పుడైతే నీవు విచారం చెయ్యటం అనుగ్రహము చేత మొదలవుతుందో అది డామినేట్ చేస్తుంది. ఇప్పుడు నిశ్చలత్వానికి రావాలిగా. అవునవును. నిశ్చలత్వానికి వచ్చినప్పుడు అక్కడ ఏముందో అది రివీల్ చేస్తుంది. అదే ఎరుక, అదే స్వయం ప్రకాశం. నువ్వేం చేస్తున్నావు? నిశ్చలత్వానికి వస్తున్నావు, కానీ అహంకారాన్ని అట్టిపెట్టుకుని వస్తున్నావు. ఏదో చీకటిగా ఉందనో, ఏమీ లేదనో, నాకు తెలియటం లేదనో, ఎరుకంటారు, ఆత్మ అంటారు. నా స్వరూపం అనేది నాకు తెలియదు అనే భావన ఉంటుంది ఈ ద్వైతంలో. కారణం ఇంద్రియాలకి మనస్సుకి అతీతమైంది నీ ఆత్మస్వరూపం. అందుకని తెలియదు, అంతకంటే ఏం లేదు. కాబట్టి అంతర్దృష్టి. చెప్పమ్మా. ఇక్కడ దృష్టి ఎటువైపు ఉంటే, అంటే ఫోకస్ లేకపోవడం వల్ల, దృష్టి ఫోకస్ చేయకపోవడం వల్ల అది అంటే మాయలో ఉండిపోతున్నా గురువు గారు. ఫోకస్ చేస్తున్నావు, బయట ఫోకస్ చేస్తున్నావు, భేదానికి ఫోకస్ చేస్తున్నావు, అన్యత్వానికి ఫోకస్ చేస్తున్నావు. అది అంతర్ముఖం లోపలికి ఫోకస్ చేయాలి. అక్కడ దృష్టి అని చెప్పచ్చా గురువు గారు?
దృష్టి అంటే జ్ఞానము. ఆ, చూచేది జ్ఞానమేను. గురువు గారు. జ్ఞాన దృష్టితో నీవు చింతా విహీనమైనప్పుడు ఆ జ్ఞానము, ఆ బుద్ధి ఆత్మ వైపుకు తీసుకుని వెళుతుంది అని చెప్పారు. గురువు గారు. నేను ఉన్నాను అనే స్వయం ప్రకాశము కలిగిన ఆత్మకి ఫోకస్ తో సంబంధం లేదు. ఆహా. When you are focusing inside, బయట విషయాన్ని వదులుకోవడానికి ఫోకస్ చేస్తున్నారు. కరెక్టే గురువు గారు. అవునండి. ఆత్మ ప్రకాశానికి కాదు. అవునండి. అంటే ఇక్కడ గ్రహించవలసింది, ఇంద్రియాలు ఓపెన్ అయి ఉన్నప్పటికీ డిఫెంట్ చేస్తున్నావు. చూడటం లేదు, వినటం లేదు. అవునండి. అరగడిని బయట గురువు గారు. ఆ ఫోకసింగ్ చెయ్యకపోతే ఆత్మ తనకు తానుగా ఉన్న విషయం నీ స్వరూపంగా అది చెప్తుంది. గురువు గారు. అర్థమైందా? అర్థమైంది గురువు గారు. ఇక్కడ ఫోకసింగ్ అని ఆత్మ అనేది నువ్వు చేయలేదు. అవును గురువు గారు. తాడు మీద ఫోకస్ చేయలేదు. అవునండి. కారణం లేదు. అది పాయింట్. ఇక్కడ కూడా సరోజి అనే అహంకారము, వ్యక్తిత్వము ఆది నుంచి తృణీకరించబడింది. అది ఫోకస్ చేయటం కుదరదు. గురువు గారు. మరి ఫోకస్ చేయటం అంటే ఏమిటి? చింతా విషయం, ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోకుండా ఉండటమే అంతర్ముఖం. గురువు గారు. నిశ్చలత్వానికి రావటమే చింతా విషయం. గురువు గారు. అడ్డు తొలగించే ప్రయత్నమే నీవు చెయ్యాలి. దీనివల్ల ఆత్మ ప్రకాశించదు. గురువుగారు. గురువుగారు, కానీ ఇక్కడ ఆ విచారణ చెయ్యాలి అనే ఒక ఆలోచన రావడం కూడా అనుగ్రహం ఉండాలి కదా. ఉంది కాబట్టి చేస్తున్నావు నువ్వు. ఓకే. ఉంది కాబట్టి చేస్తున్నావు. ఏమిటా అనుగ్రహం? అదే ఆత్మ, అదే గురువు, అదే దైవము నిన్ను నడిపిస్తుంది లోపల నుంచి. గురువు గారు. ఈ అనుగ్రహం బయట నుంచి రాదమ్మా. గురువు గారు. నీ సహజత్వమే ఆత్మస్వరూపంగా ఉంటూ గురువుగా నిన్ను నడిపిస్తుంది. గురువు గారు. అదే రమణ మహర్షి వారు చెప్పింది, నీ గురువు ఎవరంటే నా ఆత్మే అన్నాడు. అవునండి. అవునండి. నేను కూడా అదే అంట, నాకెవరు గురువులు లేవు, నా భౌతిక గురువు. అది నడిపిస్తుంది, నిన్ను అంతర్ముఖం చేస్తుంది, భేద బుద్ధిని పోగొడుతుంది, అభేద స్థితిని ఏర్పరుస్తుంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్స్ ఎవ్రీథింగ్. అర్థమైంది గురువు. ఏమైనా రవి భయమేనా? కనపడిపోయేది అసత్యము. ఓకే, ఇంకేమైనా ఉంటే అడగండి. గురువు గారు, చెప్పమ్మా. ఇప్పుడు ఆత్మ అంటే తెలియదు, దేహమా జడము. ఇప్పుడు మాకు తెలిసేది పూర్తిగా అహంకారం, అహంభావన. దాన్ని పెట్టుకొని అంటే విచారణ కూడా దాంతోనే చేయాల్సి వస్తుంది, దాంతోనే ముందుకు పోవాల్సి వస్తుంది. మరి ఆది నుంచి అహంభావన లేనే లేదు అని అంటున్నారు, కానీ ఇప్పుడు మాకు కనపడేది అహంభావమే, దాంతో పట్టుకొని ముందుకు పోవాల్సిందే కదా గురువు గారు. నువ్వు ముందుకు పోవు, వెనక్కి పోవు, నువ్వు ఒక పనిముట్టు.
నువ్వు తెచ్చుకున్నటువంటి యొక్క ప్రారంభ కర్మ విశేషాలు మాత్రమే ఉంటాయి దీనికి. అంటే ఇందాక మీరు చెప్పారు ఆలోచనలు కూడా అహంభావన చేయాల్సిందే, అహంకారం చేయాల్సిందే ఆలోచన. అంతేగా విచారం అదే చేస్తుంది. విచారం చెయ్యటానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఆత్మే కల్పిస్తుంది లోపల నుంచి, బయట నుంచి కాదు. దీన్ని నడిపించే గురువు జ్ఞానము లోపలే ఉంది, ఎరుక లోపల ఉంది, అది నడిపిస్తుంది. ఒక టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు పూర్తిగా దాన్ని తనలోకి తీసుకుని అదృశ్యం చేస్తుంది, అది ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? నీవు సొంతంగా చేస్తున్నావు అని అనుకుంటావు. ఆలోచిస్తున్నాను, కర్మలు ఆచరిస్తున్నాను. నువ్వు చెయ్యలేదు. నువ్వు నడిపించేది నీలో ఉన్నటువంటి ఆ జ్ఞానమే నిన్ను ఇంద్రియాల ద్వారా నడిపిస్తుంది. అంటే ఈ జీవుడు ఎంతసేపు నేను దేహాన్ని, నాకు ఒక ఆత్మ ఉంది అని అనుకుంటాడు అజ్ఞానం చేత. ఆత్మ సంగతి తెలియదమ్మా, తెలియదు. నా సహజత్వం జీవుడికి తెలియదు. భగవంతుడు ఉంటే ఉన్నాడు అని అనుకుంటాడు. ఉన్నాడు అనుకున్నా లేడనుకున్నా అది దేహాత్మబుద్ధికి సంబంధం. తాను స్వతంత్రుడు అనుకుంటాడు, కర్తను అనుకుంటాడు. అందుకని విచారం. నువ్వు కర్తవేమో చూడు, నాది నాది అంటున్నావుగా, నాది అనేవాడు ఉన్నాడేమో చూడు అనేది ఇక్కడ విచారం. ఈ విచారం అనేది అడ్డు తొలగించే ప్రయత్నమే తప్ప ఆత్మని ప్రకాశింపచేయగలిగింది కాదు. ఓకే, నువ్వేమనుకుంటున్నావు? ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా దేహాన్ని, సంసారాన్ని, జగత్తును చూసినట్టుగా ఆత్మను చూడలేవు. ఇది పూర్తిగా ఆఫ్ అయిపోతుంది. ఇంద్రియ వ్యాపారాలు విత్రాయిపోతాయి. మనస్సు గుణరహితం అవుతుంది, బంధరహితం అవుతుంది. మనస్సు కూడా ఒక ఇంద్రియం. అది పూర్తిగా సత్వమై, శుద్ధ సత్వమై నిలిచినప్పుడు అక్కడ నీకు ఆత్మ ప్రకాశిస్తుంది. ఒకటే నేను, రెండు నేను లేవు. దేహాత్మ బుద్ధి నేను, ఆత్మ నేను తెలుసుకోవటం అంటూ జరగదు. దానికి ఉదాహరణ గతంలో కూడా చెప్పాను. దగ్గర చూస్తున్నప్పుడు దూరం చూడలేదు, దూరం చూస్తున్నప్పుడు దగ్గర చూడలేదు. నేను దేహాన్ని, ఆత్మని ఒకేసారి చూస్తానంటే కుదరదు. చూచే నేను జ్ఞానమే, కాకపోతే ద్వైతంలో ఉన్నది సాపేక్షము, ద్వైత రహితమైంది పూర్ణ జ్ఞానం. అట్లా దేహాత్మ బుద్ధిని అట్టి పెట్టుకుని ఆత్మని దర్శించటం కుదరదు. అన్యంగా చూడాలనుకోవడం కుదరదు. అర్థమైంది. కాబట్టి నువ్వు చేసే సాధనలన్నీ నిశ్చలత్వానికి, అంతర్ముఖాన్ని, అది విచారమైన, భక్తి అయినా, కర్మ అయినా, ఏదైనా సరే స్థిరత్వానికే తప్ప ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏది లేదు. తర్వాత నీకే తెలుస్తుంది. స్థిరత్వానికి వస్తున్న కొద్దీ ద్వైతం అంతరించిపోయి నేను ఉన్నానన్న ఎరుక ఎక్స్క్లూజివ్ గా అది ప్రకాశిస్తూ ఉంటుంది. అదే అంటారు మహర్షులు వారు, నువ్వు లేవనవు కదా, ఉన్న
ఉన్నాను అన్న ఎరుక ఉమ్. యథాపాలములు ఉన్నా లేకుండా ఉంటుంది అది. గురుగారు చెప్పమ్మా. ఇప్పుడు చెప్పు. బ్లాంక్ అయిపోయాను గురుగారు, మళ్ళీ అడుగుతాను. వాళ్ళే బ్లాంక్ అయిపోయిందని గుర్తించేవాడు ఉన్నాడేమో చూడుకోని. ఆ, నా నా ప్రయత్నం నిశ్చలత్వం వరకు రావడానికి నా ప్రయత్నం ఉందా గురుగారు? అది కూడా ప్రారంభంలోనే ఉందా? ప్రారంభాన్ని నడిపించే శక్తి చేతిలో ఉంది. ప్రారంభంలో ఉంటేనే నిశ్చలత్వానికి వస్తాం. మరి ప్రారంభంలోనే అన్ని ఉంటే ఇంకా ఆగామికి స్థానం ఎక్కడ? ఇంకా ఆగామి అన్న పదం ఎందుకు వచ్చింది మరి? అంటే కొత్తగా ఏర్పరచుకుంటావు. నువ్వు ఉన్నట్టు ఊరుకోకుండా నువ్వు దేశం అంతా తిరిగి కొత్త వాసనలు పెట్టుకున్నావుగా, కొత్త సంసారం అంటే పెట్టుకున్నావుగా. ప్రారంభ ప్రకారం నడుస్తుందా, నేను కొత్తగా ఏర్పరచుకుంటున్నానా? ఎలా తెలుస్తుంది గురువు గారు? శుభ్రంగా తెలుస్తుంది. ఇంతవరకు ఎలా లేనిది, ఇంతవరకు లేని కోరిక కొత్తగా పుడితే అది కొత్తగా వచ్చినట్లు లెక్క. కోరిక పుడితే, కోరిక కాక నా ప్రారంభ ప్రకారం నడుస్తుందంటే ఎలా తెలుస్తుంది తేడా? అది కోరిక తెలుస్తుందమ్మా, నీకే తెలుస్తుంది. ఇంతకు ముందు ఇది లేదు, కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చింది కూడా ప్రారంభంలో ఉండి ఉండొచ్చు కదా గురువు గారు? కొత్తగా ఉన్నది ప్రారంభంలో ఉండదు. అది నువ్వు అనుభవించింది మళ్ళీ సంచితము ఆగాయమై ప్రారంభంలో చేరుతుంది. అదే అంటారు మహర్షి, కొత్త వాసనలు చేర్చుకోవద్దు, పాత వాటిని వదిలిపెట్టు, కొత్త కోరికలు పుట్టనివ్వద్దు. అట్లా ఇప్పుడు కర్మానుసారంగా నడుస్తున్నావు, బాగానే ఉంది. నీకు ఉన్న వాసనలు చాలక కొత్త వాటిని సేకరించి ఇది బాగుంటుందనో, దీనికి అలవాటు అవుతానో అనుకుంటూ బయలుదేరుతున్నాడు. అది వాసన కూర్చుంటుంది. అంటే కోరిక లేకుండా, నా ఆలోచన లేకుండా ఉంటే అది ప్రారంభ ప్రకారం నడుస్తున్నట్టు లెక్క. అమ్మా, అన్ని ప్రారంభ ప్రకారమే నడుస్తుంది. కాకపోతే ఎప్పుడు నడుస్తుంది అనేది పాయింట్. ఇప్పుడు చేసిన కర్మ వెంటనే ఫలితం ఇవ్వదు. అవును గురుగారు, అది తర్వాత ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుందో తెలియదు. అసలు వాటి జోలికి నీకెందుకు? ఊరికే ఉండు హాయిగా. కొత్తవేమిటి, పాతవేమిటి, నీవెవరివో గ్రహించినప్పుడు నేను నేనుగా ఉంటే ఇవన్నీ ఎగిరిపోతాయి. అసలు కర్తవి నీవు కాదు, కర్మల జోలికి పోవద్దు. కొత్త వాసనలు వద్దు, ఉన్న వాటిని వదిలించుకో అన్నారు మహర్షి. అంటే ప్రపంచంలోకి నువ్వు తొంగి చూచినప్పుడు ఎన్నో ఆకర్షణలు కనపడతాయి. వాటిని మూట కట్టుకోవద్దని చెప్పడం. గురుగారు ఇట్లా చెప్పచ్చా అండి? చెప్పలేదా? పాత ప్రారంభాన్ని అనుభవిస్తున్నప్పుడు నేను అనుభవిస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను కర్తని అనుకున్నప్పుడే దాని యొక్క ఫలితం మళ్ళీ ఆగామిగా తయారవుతుంది. అలా కాకుండా కర్తృత్వం లేడనుకోండి, అకర్మ కూర్చుంటుందిగా. అప్పుడు ప్రారంభం అనుభవించేవాడు లేడుగా.